హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలు అవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం ప్రక్కన ఉన్న స్టూలు మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్తు గురించి, కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకెడుతుంటే రవి ఆఖరిసారిగా తన చేయి పట్టుకుని అక్క అంటూ బేలగా కళ్ళల్లోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు వేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయం అంతా గాల్లో ఎగిరిపోయింది. కళ్ళల్లోకి నీళ్లు చివ్వున ఊపికి వచ్చాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానంటావా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకుని వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదలలేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకువెళ్ళిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూలు మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెరల కెరటంలా తన్నుకొచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ప్రక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుప్రక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతితో చూస్తున్నారు. స్టూలు మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చునిపోయింది. గిరిజకి ఆ చుట్టుప్రక్కల జరుగుతున్న సందడి ఏదీ వినిపించడం లేదు. చిన్నతనం నుంచి తను రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమచింతకాయలు అమ్మకానికి వచ్చాయి. తను కావాలని అంటే తండ్రి తనద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కుని తీసుకొచ్చాడు. అక్క, నీకు జ్వరం ఉందిగా, ఏది చూడని అంటూ లాగు జేబులోంచి ఉన్న చేయి తీసి దుప్పటి క్రింద ఉన్న గిరిజ చేయి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని, మాట్లాడించవద్దు చెప్పానా, వంట చేస్తున్న తండ్రి కేకలు పెట్టాడు. గిరిజ దుప్పటిలో నుండి చేయి తీసింది. చేతిలో సీమసింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మారా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పటి లాగి చూశాడు. సీమసింతకాయల తొక్కులు. ఇవెక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చుంటాడు. అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలు ఆరేస్తున్న రవిని రెక్క పట్టుకుని లాక్కొచ్చి, ఏరా, నీ ప్రేమ అంత ముంచుకుపోతుందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచొచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడు తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరు తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడు తమ్ముడిని గురించిన జ్ఞాపకాలెన్నో. తను తండ్రి పైన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నువ్వు ఏడవద్దని, నువ్వు ఏడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి నాన్న లేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకు చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూలు మీద అరచేతుల్లో ముఖం దించుకుని కూర్చున్న గిరిజ పదే తమ్ముడిని గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. నీ వెంటే వచ్చేస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనల్లో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తి ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులో అడుగు పెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం ప్రక్కన అరచేతిలో మగందించుకుని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికి వచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీకుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుట ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? అదేమిటి బాబుగారు అలా అంటారే? కూర్చోండి, మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తన కూర్చున్న స్టూలు ఆయనకిచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉన్నట్లు నేను కనిపించటంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు ఆయన.
గిరున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు క్రిందకు వాలినాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకొచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా పెద్దవాడిని చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అదే కాకుండా నేను నేను మీకు గుర్తుంటానో లేదో అనుకుంటున్నాను. నాకు ఇంత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏ పాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు గంట తర్వాత సాయన్ వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండాలట. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకు ప్రాణం లేచొచ్చినట్టయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులో పోసి తెచ్చిచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికొచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతల వైపు నుంచి చెప్పిన మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు రిసీవర్ పట్టుకునే. గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట నర్స్ చెప్పింది. నర్స్ నాకు తెలుసు, ఇక్కడికి ఫోన్ చేయమని ఆ పేషెంట్ నా బంధువని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గబాలన లేచింది. నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరకు వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి నర్స్, ఆ కుర్రాడు అక్కడ ఉంది, ఈ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. ఆ కుర్రాడి అక్క ఉంది ఇక్కడ, ఆ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగానే రవి ప్రాణం దక్కిన శుభవార్త వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారు ఆయన. ఫోన్ పెట్టేసి గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. అరేరే, ఇదేమిటి? నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చేయి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురుమని ఏడ్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకొచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడిని. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయతలిచాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే, నేను దురదృష్టం అంటుంది. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఈ కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత విచిత్రంగా ఇద్దరిని కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు. గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకొని ఈ ఊరు నుంచి మీ ఇద్దరు వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.